నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ చూద్దామండి. మనం మనం మన గోల్ సాధించాలనుకుంటాం. ఎన్నో సంవత్సరాలు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఒక ఫామ్లో ఉండాలి, స్పోర్ట్ గురించి నేర్చుకోవాలి, ఫిట్నెస్తో ఉండాలి. అవన్నీ కలిసి ఒక్కరోజు ఆ ఒక్క మూమెంట్ అందించే హ్యాపీనెస్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఎప్పుడో 6 నెలల తర్వాత ఉన్న ఎగ్జామ్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలా, ఇప్పటి నుంచి స్ట్రిక్ట్గా ఉండాలా, ఇప్పటి నుంచి చదువుకోవాలా, ఇప్పటి నుంచి డిసిప్లిన్ మెయింటైన్ చేయాలా అనుకుంటాం. కానీ అన్ని సంవత్సరాల డిసిప్లిన్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ అవే కదా రిజల్ట్స్ ఇస్తాయి. ఏది మనం అనుకున్నది సాధించాలనుకుంటే మనం ఉన్నది ఉన్నట్టుగా ఉండి గొప్పగా సాధించాలనుకుంటే కుదరదు. దానికంటూ మన ఎఫర్ట్స్ అనేవి మనసా వాచా కర్మన పెట్టాలి. అప్పుడు మనం దాన్ని సాధించగలుగుతాం. సరే, మరి సెకండ్ అండ్ థర్డ్కి సంబంధించిన ఆర్టికల్స్ అండి. అస్సాం, మిజోరాం ఈ 2 రాష్ట్రాలు బార్డర్ టెన్షన్స్ని తగ్గించడానికి ఒప్పుకున్నాయి. సుప్రీంకోర్టు అనేటటువంటి దాన్ని అప్రోచ్ అయ్యి అమికబుల్గా, పీస్ఫుల్గా సొల్యూషన్ కోసం ప్రయత్నిస్తాము, మనకి ఖచ్చితంగా టాక్స్ అయితే జరుపుతాము అన్నారు. అస్సాం, మిజోరాం. అస్సాం అనేటటువంటిది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంకి చాలా పెద్ద రాష్ట్రం అన్నమాట. ఈ అస్సాంలోనే మనకి ఉండేటటువంటి మేఘాలయ అనేటటువంటిది, ఇక్కడ ఉండే మిజోరాం అనేటటువంటిది, పైన ఉండేటటువంటి అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ ఉండే నాగాల్యాండ్, ఇవన్నీ దాంట్లో భాగంగా ఉండేవి. ఆ తర్వాత అవి ఇండిపెండెంట్ రాష్ట్రాలుగా మారాయన్నమాట. మనం లాస్ట్ వీడియోలో చదువుకున్నాం అసలు ఏ విధంగా అస్సాం ఇక్కడ ఈ డిస్ప్యూట్ అనేది వచ్చింది, దీని నుంచి ఏర్పడిన 4 రాష్ట్రాలతోనూ దానికి ఎందుకు గొడవ ఉందో చదువుకున్నాం. 1933 అగ్రిమెంట్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ లాస్ట్ వీడియోలో చదువుకున్నాం. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే 2 రాష్ట్రాల మధ్యలోనూ ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతం, ఈ మిజోరాం మరియు అస్సాం మధ్యలో ఉండే ఈ ప్రాంతం దగ్గర ఉండే ఫారెస్ట్ రీజన్, అక్కడున్న రీసోర్సెస్ వీళ్ళు వాడుకుంటున్నారు అన్నట్టుగా గొడవలు అనమాట. ఇది మాదంటే మాది అని. దాంతో వైలెన్స్ జరిగింది, కొంతమంది చనిపోయారు. ఇక్కడ టెక్నాలజీని సొల్యూషన్గా వాడదాము అన్నది నాకు 50 ప్రపోజల్స్. అంటే ఏంటి, బార్డర్ రీజన్ దగ్గర 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా పోలీస్ ఫోర్సెస్ని పెట్టకూడదు. ఈ కంటెక్స్లో శాటిలైట్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, ఈ శాటిలైట్స్ని ఉపయోగించి మనకి అసలు ఎవరున్నారు ఏంటి, అక్కడ ఏమేమి ఉన్నాయి, 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారా లేదా, ఇలా శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి బార్డర్ పీస్ మెయింటైన్ చేయాలి. బౌండరీస్ని కూడా డిమార్కేట్ చేయాలి. బౌండరీస్లో ఎక్కడ ఎంతవరకు ఎవరి బౌండరీ అన్నది క్లారిటీ లేకపోవడం వల్లే కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు ప్రిసైజ్గా ఉండడం కోసం శాటిలైట్ ఇమేజెస్, శాటిలైట్ టెక్నాలజీని వాడాలి అన్నారు. అంటే చూడండి, ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా మనము శాటిలైట్ టెక్నాలజీ వీటిని వాడుతున్నాము. సో ఈ కంటెక్స్లో బార్డర్ వైలెన్స్ అనేటటువంటిది అమికబుల్గా, అంటే పీస్ఫుల్గా రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. మనకి ఈ పర్టికులర్ నార్త్ ఈస్ట్ ప్రదేశంలో ఇలాంటి బార్డర్ కాన్ఫ్లిక్ట్స్, ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ చాలా ఉన్నాయి. ఎందుకు, అన్సైంటిఫిక్గా బౌండరీస్ని మనకి ఎథ్నిసిటీని బట్టి కాకుండా ఈ ప్లేస్ అని ఇలాగ డివైడ్ చేశాం. సో దానివల్ల అక్కడ కాన్ఫ్లిక్ట్స్, దాన్ని పీస్ఫుల్గానే రిజాల్వ్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఓబీసీ రిజర్వేషన్స్ అనేటటువంటివి ఆల్ ఇండియా మెడికల్ కోటాలో ఇవ్వడం జరిగింది. అది డిస్క్రిమినేటరీ ప్రాక్టీస్కి మరి ముగింపు పలికింది అంటున్నారు. అసలు ఏంటి దీని యొక్క స్టోరీ ఏంటి? ఆల్ ఇండియా కోటా, మనకి స్టేట్ లెవెల్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ స్టేట్ మెడికల్ కాలేజెస్లో ఆ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్స్ ఇచ్చారు. సో జనరల్గా అవుట్ సైడర్స్ని కూడా చాలా వాటిలో జాయిన్ చేసుకోవట్లేదు. సో అలా అవుట్ సైడర్స్ని కూడా, అంటే ఆ స్టేట్కి సంబంధించిన అవుట్ సైడ్ స్టేట్ వాళ్ళని కూడా అడ్మిట్ చేసుకోవాలి. మరి స్టేట్ మెడికల్ కాలేజెస్లో కొన్ని సీట్స్ అనేవి ఆల్ ఇండియా లెవెల్లో ఎవరు వచ్చినా సరే ఇవ్వాలి అని చెప్పి ఒక ఆల్ ఇండియా కోటా అని చెప్పి తీసుకొని వచ్చారు. దానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ మెడికల్ కాలేజెస్లో యూజీ సీట్స్లో 15%, పీజీ సీట్స్లో 50% అనేటటువంటివి ఆల్ ఇండియా కోటాకు ఉంచాలి, మిగిలింది ఆ స్టేట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అన్నారు. మరి ఈ విధంగా ఉంది. రిజర్వేషన్స్ మాత్రం ఆ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకే వర్తింపజేస్తున్నారు. మరి అవుట్ సైడర్స్, అంటే వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి చేరిన వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండాలి కదా. అందుకోసం ఇది ఆల్ ఇండియా కోటా 1986లో తీసుకొచ్చారు.
సో అందుకోసం ఏం చేశారు, 2007లో సుప్రీంకోర్టు చెప్పింది రిజర్వేషన్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని. అప్పుడు ఎవరెవరికి రిజర్వేషన్స్ ఇచ్చారు, ఓన్లీ ఎస్సీ ఎస్టీస్కి మాత్రమే ఈ ఆల్ ఇండియా కోటాలో రిజర్వేషన్స్ ఇచ్చారనమాట. 15% ఎస్సీస్కి, 7.5% ఎస్టీస్కి రిజర్వేషన్స్ ఇచ్చారు. మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఓబీసీ రిజర్వేషన్ ఉంది కదా, రీసెంట్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఉంది. అందుకోసం ఇప్పుడు మళ్ళీ 2021లో ఈ ఆల్ ఇండియా కోటాలో మాత్రమే అండి, మీరు గమనించాలి, ఆల్ ఇండియా కోటాలో ఓబీసీస్కి 27% సీట్సు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 10% సీట్స్ని ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు రిజర్వేషన్స్ కాన్స్టిట్యూషనల్గా వీళ్ళకి అప్లికబుల్ అయినా ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. అందుకే ఇక్కడ లాంగ్ ఓవర్ డ్యూ, ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పుడు జరిగింది, డిస్క్రిమినేటరీ పాలసీ నుంచి బయటకు వచ్చామని చెప్తున్నారు. ఈ విధంగా మెడికల్ కాలేజెస్లో ఈ రిప్రజెంటేషన్ అనేది ఈక్విటబుల్గా ఉండడం కోసం రిజర్వేషన్స్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరి కోర్ట్స్ చెప్తే కానీ ఇంప్లిమెంట్ చేయకుండా ఉండాలా, ప్రతిదీ కోర్టు చెప్పాలా, ఇలాంటి వాటిలో గవర్నమెంట్సే ప్రొయాక్టివ్గా ఉండాలి, అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మనకి ఒలింపిక్స్లో ఇప్పటివరకు మనం చూస్తే సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఇవి మనం సాధించాం, ఇంకా గోల్డ్ మెడల్ అనేటటువంటి ప్రస్తుతానికి ఇంకా రాలేదు. సో ఈ కంటెక్స్లో ఇండియా అనేటటువంటిది సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ. ఇంత పాపులేషన్ ఉంది, ఎన్నో రకాల స్పోర్ట్స్ మనం ఆడతాం ట్రెడిషనల్గా కూడా, అయినా సరే ఎందుకు ఈ స్పోర్టింగ్ దీంట్లో మనకు రావట్లేదు? స్పోర్ట్స్లో మెడల్స్ రావాలంటే పాపులేషన్ ఉంటే సరిపోదండి, ఆ పాపులేషన్కి తగ్గట్టుగా ట్రైనింగ్ అనేటటువంటిది ఉండాలి, అవునా కాదా? సో ట్రైనింగ్ కోసం ఆర్ట్ ఆఫ్ ది స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఉండాలి. రెండోది, మన కరికులం, మన స్కూల్ లెవెల్లో మనం ఇంపార్టెన్స్ ఓన్లీ మగప్ చేసి ఎగ్జామ్స్ రాయడం, దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంది. స్కూల్ లెవెల్ నుంచి కూడా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటి దానికి స్పెషల్ ఫోకస్ అనేటటువంటిది ఇవ్వాలి. ఇప్పుడు కొద్దిగా స్పోర్ట్స్ యూనివర్సిటీస్ ఇవి వస్తున్నాయి, బట్ ఇంతకుముందు చూడండి ఎలా ఉన్నదో. సో స్పోర్ట్స్ ఎడ్యుకేషన్కి ఫోకస్ అనేటటువంటిది ఇవ్వాలి. స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది మెరిట్ సెలెక్షన్ కోసం అన్ని రకాలుగా ప్రయత్నించాలి. స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్లో కరప్షన్, నెపోటిజం ఇలాంటివి ఉండకూడదు. స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియెంట్గా ఉండాలి, ఇన్సెంటివ్స్, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. దానికోసం గవర్నమెంట్ ఏమేమి మెజర్స్ తీసుకుందో చూడండి. ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేటటువంటి వాటిని 24 సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ద్వారా ట్రైనింగ్, వీటి కోసం స్కీమ్ ఆఫ్ అసిస్టెన్స్ అనేటటువంటిది అసిస్టెన్స్ ఇవ్వడం. అదేవిధంగా టాప్స్ అని టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనే దాన్ని తీసుకొని వచ్చాం. అంటే ఒలింపిక్ గేమ్స్, ఏషియన్ గేమ్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం, వీటి కోసం టాప్స్ అనే స్కీమ్ని తీసుకొచ్చాం. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నేషనల్ వెల్ఫేర్ ఫండ్ అనేది తీసుకొని వచ్చి స్పోర్ట్స్ పర్సన్స్కి 5 లక్షల రూపాయలని వాళ్ళకి వాళ్ళ యొక్క కండిషన్ బాగాలేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్కి సపోర్ట్గా ఉండేందుకు ఈ ఫండింగ్ తీసుకొచ్చారు. సో వీటన్నిటితో పాటు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్, ట్రైనర్స్ ఇంపార్టెంట్, ఇవన్నీ కనుక తీసుకొని వస్తే మనం ఎవరికి తక్కువ కాదండి. రీసెంట్గా మీరు చూసే ఉంటారు మన హాకీ టీమ్స్, ఇంతకుముందు మనం హాకీలో నెంబర్ 1 టీం, ఇప్పుడు తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు 2 టీమ్స్ కూడా మెడల్స్ విన్ అవ్వకపోయినప్పటికీ కూడా ఎంతో చక్కగా ఆడాయి, అవునా? విమెన్స్ టీం అసలు ఒలింపిక్స్కి వెళ్ళి ఆస్ట్రేలియా జట్టు మీద అసలు గెలవడం అనేది చాలా చాలా సిగ్నిఫికెంట్. ఇక్కడ విన్ అయ్యామా లేదా అని కాదు, మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అంటే పొటెన్షియల్ ఉంది అని అయితే తెలిసిందా దీనివల్ల? మన వాళ్ళకి పొటెన్షియల్ ఉంది, మన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో నెంబర్ 1తో కూడా పోటీ పడగలరు అని మనకు తెలిసిందా? ఇంకా బెటర్ ఎక్విప్మెంట్, ఇంకా బెటర్ ట్రైన్ చేయగలగాలి, అంతేనా? సైంటిఫిక్గా రీసెర్చ్ అనేది చేపట్టాలి. ఇలా ఇవన్నీ చేయగలిగితే ఖచ్చితంగా మనం ఎన్నో మెడల్స్ సాధించగలం, ఎంతో కెపాసిటీ అనేటటువంటిది ఉంది. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. రీసెంట్గా స్పేస్ మరియు న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని క్రిటిసిజమ్స్ వచ్చాయి అంటున్నారు. ఏంటవి? స్పేస్ టెక్నాలజీకి సంబంధించి జెఫ్ బీజోస్ని అడిగారు, ఏమని? అమెజాన్ ఫౌండర్ ఉన్నారా, సో మీరు బ్లూ ఆరిజిన్ ద్వారా స్పేస్ టూరిజం అంటున్నారు కదా, ఎందుకు అసలు ఈ వేస్ట్ఫుల్ మనీ, ఎందుకు ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు పెట్టి ఎందుకు వేస్ట్ఫుల్ మనీ అన్నారు. ఇదేం వేస్ట్ఫుల్ మనీ కాదు, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు దీనివల్ల అన్నారు. ఎలా అండి అని అడిగారు. ఇప్పుడు హార్మ్ఫుల్ ఇండస్ట్రీస్ భూమి మీద లేకుండా స్పేస్లోకి తీసుకెళ్ళొచ్చు, దానివల్ల మనము భూమిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నారు. కానీ అది ఎథికల్లీ ఎన్విరాన్మెంటల్లీ కూడా సేఫర్ ఆప్షన్ కాదు. బట్ అవి జస్ట్ స్పేస్ కామర్స్ కోసం మాత్రమే
మనకు తెలుసు అదర్ కంపెనీస్ కూడా వర్జిన్ గెలాక్టిక్ అని ఇలా చాలా కంపెనీస్ కూడా దీనికి ప్రయత్నిస్తున్నాయి. సో అదేవిధంగా న్యూక్లియర్కి సంబంధించి చూస్తే న్యూక్లియర్ ఫీల్డ్లో మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసు. 2011లో మనకి ఫుకుషిమా న్యూక్లియర్ డిజాస్టర్ జరిగినప్పుడు ఆ న్యూక్లియర్ పవర్ అంటేనే దానికి ఎందుకు వెళ్ళాలి అని ఆలోచించడం మొదలుపెట్టాం. ఇలాంటి టైంలో మరి టెర్రా పవర్ అనేటటువంటి సంస్థని బిల్ గేట్స్ స్థాపించారు. ఆ టెర్రా పవర్ ద్వారా పోర్టబుల్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి డెవలప్ చేస్తున్నామన్నారు. మంచిదే. కానీ ఈ పోర్టబుల్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేటటువంటివి యూజ్డ్ యురేనియంని వాడుకుంటాయి. అది కూడా మంచిదే. కానీ వీటితో న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అవుతే ఎట్లా? న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అంటే ఇప్పుడు ఆ న్యూక్లియర్ ఎనర్జీతో ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ని ఉపయోగించి వచ్చిన ప్లూటోనియంతో న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసుకుంటే ఎట్లా? సో ఇలా మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంది, యాక్సిడెంట్స్కి అవకాశం ఉంది. ఇలాంటప్పుడు వీటి బదులు బెటర్ ఆల్టర్నేటివ్స్ అనేటటువంటివి ఉన్నాయి కదా, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. చూడండి, బ్లూ ఆరిజిన్ అనే కంపెనీ న్యూ షెపర్డ్ అనే రాకెట్ ద్వారా రీసెంట్గానే క్యాప్సూల్ని లాంచ్ చేసి సక్సెస్ఫుల్గా స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చారు. టెర్రా పవర్ అనేటటువంటిది యురేనియం నుంచి ఎలక్ట్రిసిటీని తయారు చేయడం కోసం సింపుల్ మెథడ్లో పోర్టబుల్గా ఈ ఎక్కడికైనా మార్చుకోగలిగేటటువంటి న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ని డెవలప్ చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో వీటి యొక్క మిస్యూజ్ కానీ వీటి యొక్క యూజ్ ఎంత ఉంది, నిజంగానే వీళ్ళు చెప్తున్నట్టుగా పర్యావరణానికి యూజ్ ఉందా లేదా ప్రాఫిట్స్ అనేటటువంటిది మేజర్ మోటివా, ఇవి మనం చూడాలి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఎకానమీలో మనం కే షేప్డ్ రికవరీ వైపుగా వెళ్తున్నాము అంటున్నారు. కే షేప్డ్ రికవరీ రీసెంట్గా లాస్ట్ 2 వీడియోస్లో కూడా మనం చూసాం. కే షేప్డ్ రికవరీ అంటే ఏంటి? మనకి ఎకనామిక్ రికవరీస్ అనేటటువంటివి వివిధ రూపాల్లో ఉన్నాయి. ఇక్కడ కే షేప్డ్ అంటే లెట్స్ ఏ ఇది మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుంటే ఇక్కడ ఎకానమీ అనేటటువంటిది ఇలా గ్రో అవుతూ ఉండింది. 2020 టైంకి వచ్చేటప్పటికి ఏమైంది? సడన్గా ఎకానమీ పడిపోయింది కోవిడ్ వల్ల. సో అందరూ ఏమన్నారంటే పడిపోయింది కానీ మళ్ళీ గవర్నమెంట్ ఆత్మనిర్భర్ అని ఇలా ప్యాకేజెస్ ఇస్తుంది కదా, మళ్ళీ పెరుగుతుంది, ఇలాగా వీ షేప్డ్ రికవరీ వస్తుంది అన్నారు. కానీ ఇది ఇక్కడ వీ షేప్డ్ రికవరీ అనేటటువంటిది రావట్లేదు. ఓన్లీ కొన్ని కంపెనీసే ఆర్గనైజ్డ్ సెక్టార్లో పెద్దవి పెరుగుతూ ఉన్నాయి, కొన్ని అలాగ పడిపోతున్నాయి. అంటే స్మాల్ మైక్రో ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ పడిపోతున్నాయి. అంటే ఈ టైప్ ఆఫ్ రికవరీని మనం కే షేప్డ్ రికవరీ అనొచ్చా? కే షేప్డ్ రికవరీలో ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయి, కొన్ని ఇండస్ట్రీస్లో అన్ఎంప్లాయ్మెంట్స్ పెరుగుతాయి. అంటే కే షేప్డ్ రికవరీ ఓవరాల్ ఎకానమీకి మంచిదేనా? కాదు. ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయి, కొన్ని సెక్టార్స్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది పెరుగుతుంది. ఓన్లీ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్న సెక్టార్సే మళ్ళీ డెవలప్ అవుతుంది. దానివల్ల ఎకానమీలో ఇన్ఈక్వాలిటీస్ పెరగడం ఇవంతా కూడా దీని రిజల్ట్ అవుతుంది. అయితే ఇక్కడేమంటున్నారు? కే షేప్డ్ రికవరీ ఉంది సరే, ఇక్కడ లో గ్రోత్ అనేటటువంటిది, హయ్యర్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటివి కే షేప్డ్ రికవరీకి ఇంకా ఎక్కువ దారితీస్తాయి అంటున్నారు. అంటే ఏంటి ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి చూద్దామా? ఇన్ఫ్లేషన్ అంటున్నాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ప్రైసెస్ పెరగడం, అంతేనా? గూడ్స్, సర్వీసెస్ వాటి యొక్క ధరలు అనేటటువంటివి పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. గ్రోత్ అంటే ఏంటి? జీడిపి, ఓవరాల్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఒక దేశంలో పెరగాలి. ఓవరాల్ ప్రొడక్షన్ అంటే వస్తువులు, సేవలు వాటి యొక్క ఉత్పత్తి పెరగాలి. బాగుంది. కానీ ఇండియాలో ఈ వస్తువులు మరియు సర్వీసెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరి ఏం చేయాలి? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ మెథడ్ ఉంది. అదేంటి? ఇంట్రెస్ట్ రేట్స్ అంటారు, వడ్డీ రేట్లు. ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించాలి. ఇంట్రెస్ట్ రేట్స్ని లోగా ఉంచితే, తగ్గిస్తే అప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్ని హైగా ఉంచాలి. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచితే ఎక్కువ మంది మరి వడ్డీకి తీసుకోరు. దానివల్ల మనకి ఎక్కువ మనీ సర్క్యులేషన్ అవ్వదు. మార్కెట్లో మనీ సర్క్యులేషన్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. కానీ గ్రోత్ అనేటటువంటిది పెరగాలంటే మనకి ఏముండాలి? ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేటటువంటివి కనుక లోగా పెడితే, తక్కువగా పెడితే ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది పెరుగుతుంది. చూడాలండి, రెండింటికి లింక్గా బాగా గమనించండి. లోగా పెడితే ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది పెరిగితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇలాగా అదే ఇక్కడ హైగా ఉంచామనుకోండి, మనీ సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది. మనీ సర్క్యులేషన్ అనేటటువంటిది మార్కెట్లో తగ్గుతుంది కాబట్టి డిమాండ్ అనేటటువంటిది కొంత తగ్గి మరి ఈ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. మరి ఇప్పుడు ఒకేసారి
ఇండియాలో ఇన్ఫ్లేషన్ సిపిఐ చూసుకుంటే ఇన్ఫ్లేషన్ ఏమో ఎక్కువగా ఉంది, సిపిఐ ఇన్ఫ్లేషన్. ఇక్కడ జీడిపి నెంబర్స్ చూసుకుంటేనేమో తక్కువ అవుతున్నాయి. మరి అప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలా, మనకి మానిటరీ పాలసీ అని ఉంటుంది. ఈ మానిటరీ పాలసీ ఇప్పుడు దేన్ని ఫోకస్ చేయాలి? గ్రోత్ని పెంచడానికి అది ఫోకస్ చేసి ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించుకోవాలా, లేదా ఇన్ఫ్లేషన్ని ఫోకస్ చేయకుంటే ఏమవుతుంది? కామన్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు. గ్రోత్ని ఫోకస్ చేయకపోతే అందరూ ఎఫెక్ట్ అవుతారు. సో ఏది తీసుకోవాలి అన్నటువంటిది ఇప్పుడు మనకున్నటువంటి ఇది. ఈ కంటెక్స్లో రెండింటినీ బ్యాలెన్స్ చేసేలాగా గవర్నమెంట్ అనేటటువంటిది ఫిస్కల్ స్టిమ్యులస్ని తీసుకొని రావాలి, డిమాండ్ని రివైవ్ చేయాలి, ఎకానమిక్ డిమాండ్ని రివైవ్ చేయాలి. గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీటి ద్వారా డిమాండ్ రివైవల్కి ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మనం ఈ కే షేప్డ్ రికవరీ నుంచి కొంత ముందుకు వెళ్ళచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది. పెగాసస్ అనేటటువంటిది డెమోక్రసీ మీద ఒక మచ్చ లాంటిది అంటున్నారు. అంటే ఏంటి? డెమోక్రసీలో క్రిటిసిజం మరియు అపోజ్ చేయడం అనేటటువంటిది కామన్ పార్ట్, అంతేనా? క్రిటిసిజం అనేటటువంటిది ఉండాలి, అపోజిషన్ అనేటటువంటిది ఉండాలి. గవర్నమెంట్ని క్వశ్చన్ చేయకపోతే అది ఆటోక్రాట్ అయిపోతుంది. క్వశ్చన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. సో ఇటువంటి టైంలో మరి అపోజ్ చేసే వాళ్ళ మీద, క్రిటిసైజ్ చేసే వాళ్ళ మీద ఇలాగ సర్వీలియన్స్ అనేటటువంటిది చేపడితే, ఇప్పుడు ఏంటి అలిగేషన్ ఏంటి? పెగాసస్ అనేటటువంటి స్పైవేర్ అనేటటువంటిది కొంతమంది ఎవరైతే గవర్నమెంట్కి వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళ మీద ప్రయోగించారని చెప్తున్నారు. అది ప్రూవ్ అయిందా అంటే ఇంకా కాలేదు. బట్ పెగాసస్ అనేటటువంటి అలిగేషన్స్ అయితే అది. మరి ఇలాంటిది వాడినప్పుడు డెమోక్రటిక్ వాల్యూస్కి అది వ్యతిరేకమా కాదా? డెమోక్రసీలో అపోజిషన్ అంటే క్రిటిసైజ్ చేస్తారు. మరి అపోజిషన్ని కట్టేల్ చేయాలంటే డిబేట్స్, డిస్కషన్ ద్వారానే కానీ ఇలాగ వాళ్ళని బెదిరించడము, వాళ్ళ డేటాను తీసుకొని స్పైయింగ్ చేయడము ఇది కాదు కదా. సర్వీలియన్స్ అనేటటువంటిది ఉండాలి. సర్వీలియన్స్ ఇంపార్టెంట్. సర్వీలియన్స్ నేషనల్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్ అండి. కానీ అది హ్యూమన్ రైట్స్ని, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీని తీసేయకూడదు. నేషనల్ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంటే, కానీ ఎవరి కోసం? పీపుల్ కోసం. మరి పీపుల్ వాళ్ళ యొక్క చాయిసెస్ని మనం తీసేయగలమా? దాన్ని హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయగలగాలి. యుఎన్ కోవెనెంట్ ఆన్ హ్యూమన్ రైట్స్లో ఇండియా పార్ట్గా ఉంది. ప్రైవసీ అనేటటువంటిది ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి. డెమోక్రటిక్ వాల్యూస్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ సర్వీలియన్స్ వ్యవస్థలు ఇవన్నీ ఉండాలి, అంతేనా కాదా? నెక్స్ట్ ఇష్యూ చూడండి, వెరీ ఇంపార్టెంట్. సోషల్ జస్టిస్కి సంబంధించింది, సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. బ్రెస్ట్ ఫీడింగ్ దాని యొక్క ఇంపార్టెన్స్కి సంబంధించి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు ఈ వీక్ని మనం వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా యునైసెఫ్ అనేటటువంటిది మనకి డిక్లేర్ చేయడం జరిగింది. ఈ కంటెక్స్లో బ్రెస్ట్ ఫీడింగ్ అనేటటువంటిది మోస్ట్ ఎఫెక్టివ్ వేస్, దేనికి సంబంధించి మెటర్నల్ మరియు చైల్డ్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాంట్స్ పుట్టిన 1 అవర్ లోపే బ్రెస్ట్ ఫీడ్ చేయడము, ఫస్ట్ 6 months వరకు ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ మీద బేబీని పెంచడం, ఆ తర్వాత 2 years వరకు బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు సెమీ సాలిడ్ ఫుడ్, సాఫ్ట్ ఫుడ్ని వీటిని ఇవ్వడం. వీటి వల్ల హెల్దీ గ్రోత్ అనేటటువంటిది ఉంటుంది, బేబీలో ఇమ్యూనిటీ అనేటటువంటిది పెరుగుతుందని చెప్తున్నారు. చూడండి, బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల అటు ఇన్ఫాంట్స్కి ఇటు మదర్స్కి ఇద్దరికి కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మనకి న్యూ బార్న్ డెత్స్ అనేటటువంటివి 20% వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా తగ్గించవచ్చు. ఫస్ట్ 6 monthsలో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల సర్వైవల్ రేట్స్ అనేవి పెరుగుతాయి. బ్రెస్ట్ ఫీడింగ్ అనేటటువంటిది చైల్డ్ని నిమోనియా నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మదర్ నుంచి బేబీకి ఆ యాంటీబాడీస్ అనేటటువంటివి వెళ్ళి ఇమ్యూనిటీ అనేటటువంటిది పెరుగుతుంది. మదర్స్లో 28% బ్రెస్ట్ క్యాన్సర్ అనేటటువంటిది తగ్గుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. ఒవేరియన్ క్యాన్సర్ అనేది తగ్గుతుంది. డయాబెటిస్ అనేటటువంటిది రావడం తగ్గుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. ఇలాగా మదర్ మరియు ఇన్ఫాంట్ హెల్త్కి బ్రెస్ట్ ఫీడింగ్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కంటెక్స్లో కోవిడ్ కారణంగా చాలా దేశాల్లో బ్రెస్ట్ ఫీడింగ్ టెండెన్సీస్ తగ్గుతున్నాయి. వీటిని ప్రమోట్ చేయగలగాలి. ఈ కంటెక్స్లో మరి మెటర్నిటీ లీవ్స్, పెయిడ్ లీవ్స్ అనేటటువంటివి ఇవ్వడము, పెంచడము, పెటర్నిటీ లీవ్స్ అనేటటువంటివి ఇవ్వడం, వీటి ద్వారా అవేర్నెస్ని తీసుకొని రావడం ద్వారా వీటన్నిటి ద్వారా మనము బ్రెస్ట్ ఫీడింగ్ టెండెన్సీస్ని పెంచగలగాలి. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అంటున్నాం. ఈ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అనేటటువంటి వాటిని ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి రీసెంట్గా CDS, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ 3
ఆర్మ్డ్ ఫోర్సెస్ 3 డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ చీఫ్స్తో కలిసి మాట్లాడడం జరిగింది. వాళ్ళకున్న డిఫరెన్సెస్ ఏంటి అవన్నీ సాల్వ్ చేయడం కోసం. సిడిఎస్ 3 త్రివిధ దళాలకు సంబంధించి కోఆర్డినేట్ చేసుకునే ఆఫీసు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అనేటటువంటిది ఉంది. డిఫెన్స్ మినిస్ట్రీ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అనేటటువంటిది ఉంది. సో దానికి హెడ్గా సిడిఎస్ ఉంటారు. 3 త్రివిధ దళాలని కోఆర్డినేట్ చేసుకుంటారు. మరి ఈ కంటెక్స్లో మరి థియేటర్ కమాండ్స్ అంటున్నారు. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అంటే ఏంటి? 3 ట్రై సర్వీసెస్ని అటు ఏదైనా యుద్ధం టైంలో, కాన్ఫ్లిక్ట్ టైంలో అటు ఆర్మీ, ఇటు నేవీ, ఇటు ఎయిర్ ఫోర్స్ 3 కలిసి పనిచేయాలా? మరి అప్పటికప్పుడు వాళ్ళ మధ్య సమన్వయం కుదర్చడం కష్టం కాబట్టి ముందే ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకొని వాళ్ళందరినీ కలిపి ఇంటిగ్రేటెడ్గా ట్రైన్ చేస్తారు. ఇలాంటి వాటిని థియేటర్ కమాండ్స్ అని పిలుస్తారు. ఆ థియేటర్ కమాండ్స్ అనేటటువంటివి నార్త్, సౌత్ ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని థియేటర్ కమాండ్స్ని ప్లేస్ చేయాలి అన్నది ఇప్పుడు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ అనమాట. సో ఈ కంటెక్స్లో ఆల్రెడీ చైనాలో వాటిలో వాళ్ళకి 5 థియేటర్ కమాండ్స్ అనేటటువంటివి ఉన్నాయి. యూఎస్కి 11 థియేటర్ కమాండ్స్ అనేవి ఉన్నాయి. చాలా దేశాల్లో ఉన్నాయి. మన దేశంలో కూడా ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ని తీసుకొని రావాలి. క్విక్గా అప్పటికప్పుడు మరి తీసుకొని రాగలగడము ఏదన్నా కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు అలా చేయడం కోసం అన్నమాట. ఈ కంటెక్స్లో ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ ఎక్కడెక్కడ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు ఏంటి ఒకసారి చూసేద్దామా? ఇదిగోండి, సదర్న్ థియేటర్ కమాండ్, ఈస్టర్న్ థియేటర్ కమాండ్, వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ప్రస్తుతానికి ఇవి. నదర్న్ థియేటర్ కమాండ్ అనేటటువంటిది, మ్యారీటైమ్ థియేటర్ కమాండ్స్ అనేటటువంటివి. మ్యారీటైమ్ థియేటర్ కమాండ్తో పాటు ఈ 3 నదర్న్ థియేటర్ కమాండ్స్ అనేవి కొంత డిలేతో తీసుకొని వద్దాము అని అన్నారు. మిగిలినవి ఇప్పుడు తీసుకొని వద్దాము అని. ఎయిర్ డిఫెన్స్ అన్ని రకాల ఫోర్సెస్ని ఒకేసారి కోఆర్డినేట్ చేసుకోవడము, న్యూక్లియర్ సర్వీస్ డెలివరీకి వీటన్నిటికీ లాజిస్టిక్స్ ఈజీగా మూవ్ చేసుకోగలగడం, ఇలాంటివన్నీ కూడా మరి తీసుకోగలుగుతున్నాం. వాటితో పాటు ఇదిగోండి ఎయిర్ డిఫెన్స్, స్ట్రాటజిక్ ఫోర్స్ అని, సైబర్ అని, స్పేస్ అని ఇలాంటివి కూడా అడిషనల్ కమాండ్స్. ప్రస్తుతానికైతే ఈ థియేటర్ కమాండ్స్ ఈస్ట్, సౌత్, వెస్ట్, మ్యారీటైమ్ ఈ 4టిని ఇప్పుడు నార్త్ థియేటర్ కమాండ్ని ఫ్యూచర్లో కాన్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయా, అక్కడ ట్రై సర్వీసెస్ కమాండ్స్ ఉన్నాయండి. త్రివిధ దళాలకు సంబంధించిన కమాండ్ అక్కడ ఉంది. ట్రై సర్వీసెస్ కమాండ్ మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది. అశ్వగంధ అనేటటువంటి మొక్కకు సంబంధించినటువంటిది. మరి దీన్ని ఎన్నో రకాల ట్రెడిషనల్ మెడిసిన్లో వాడతాం. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ అనేటటువంటివి చేపట్టాలి అని చెప్పి మన ఇండియాలో ఉండేటటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద ఉండేటటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఇదొక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనేటటువంటిది క్లినికల్ ట్రయల్స్ దీనికి సంబంధించి చేపట్టాలి. సేఫ్టీ ట్రయల్స్ అవన్నీ ఎఫిషియన్సీ ఎంత ఉంది అనే దానికి సంబంధించి అని యూకేతో ఒక ఇన్స్టిట్యూషన్తో మరి మెమరాండమ్ ఆఫ్ అండర్టేకింగ్ అనేది చేసుకొని 3 యూకే సిటీస్లో దీనికి సంబంధించి టెస్టింగ్ జరపబోతున్నారు. ఈ అశ్వగంధ అనేటటువంటి మొక్క అనేటటువంటిది ఇమ్యూనిటీని పెంచడంలోనూ ఇలా చాలా వాటిలో దీని యొక్క ఉపయోగం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. మెడిసినల్ ట్రీట్మెంట్కి చాలా వాటిలో వీటిని వాడతామన్నమాట. సో అందుకని ఇప్పుడు కనుక ఇది ప్రూవ్ అయింది అనుకోండి, వివిధ రకాల దేశాల్లో కూడా మనం వాడితే మన యొక్క ట్రెడిషనల్ మెడిసిన్కి ఇంటర్నేషనల్గాను రికగ్నిషన్ అనేటటువంటిది లభిస్తుంది. ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుతుంది అన్నట్టుగా దీనికోసం అన్నమాట. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, స్ట్రెస్ని తగ్గించడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇలా అందుకనే దీన్ని చాలా వాటిలో మనం వాడుతూ ఉంటాం ఈ అశ్వగంధ మొక్కని. దీన్ని ఇండియన్ వింటర్ చెర్రీ అని కూడా పిలుస్తారనమాట. ట్రెడిషనల్ ఇండియన్ హర్బ్, స్ట్రెస్ని తగ్గించడంలో, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడంలో వీటన్నిటిని ఇది ఒక న్యూట్రిషనల్ సప్లిమెంట్గా అందించడం కోసం ఈ ట్రయల్స్ అనేటటువంటివి చేపడుతున్నారనమాట. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. పాకిస్తాన్ అనేటటువంటిది ఒక బిల్లుని ఫైనలైజ్ చేసింది. గిల్గిట్ బాల్టిస్తాన్ అనేటటువంటి దాన్ని 5వ ప్రావిన్స్గా డిక్లేర్ చేస్తూ వాళ్ళకి 4 ప్రావిన్సెస్ ఉన్నాయి. 5వ ప్రావిన్స్గా ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ రీజన్ని డిక్లేర్ చేయాలి అని. కానీ దీనికి ఇండియా క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టింది. ఏమని? ఇప్పుడు ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ రీజన్లో ఉంది, ఇది మా ప్రాంతము, మీరెలాగ దాన్ని ఒక ప్రావిన్స్గా డిక్లేర్ చేస్తారు అని. వాళ్ళు అంటారు జమ్మూ కాశ్మీర్ ఇది మా ప్రాంతము, మీరు దాన్ని ఒక సపరేట్ రాష్ట్రంగా చేసుకున్నారు కదా యూనియన్ టెరిటరీగా, మరి మేము ఎందుకు చేసుకోకూడదు అని. ఇండియా యొక్క క్రిటిసిజం ఏంటి అంటే అటు ఎవరికి కూడా అటు
పాకిస్తాన్ యొక్క లెజిస్లేచర్కి కానీ జ్యుడిషియరీకి కానీ ఈ ప్రాంతం మీద హక్కు అనేటటువంటిది లేదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసుకొని వాళ్ళ దాంట్లో జాయిన్ చేసుకునే హక్కు అనేది లేదు, అది మాది. సావర్నిటీ అనేటటువంటిది మా సావర్నిటీ దెబ్బతింటుంది అన్నారు. ఆల్రెడీ మనకు తెలిసే ఉంటుంది, చైనాలోని కష్గర్ అనే ప్రావిన్స్ నుంచి ఇలా గిల్గిట్ బాల్టిస్తాన్ గుండా మనకి సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేటటువంటిది వెళ్తూ ఉంది. సో వాళ్ళు ఇప్పుడు గిల్గిట్ బాల్టిస్తాన్ అనేది చాలా సంవత్సరాల నుంచి పాకిస్తాన్ యొక్క ఆధీనంలోనే ఉంది, కానీ దాంతో కొంత ఇండిపెండెంట్ రూల్ అనేటటువంటిది ఉంది. ఇప్పుడు ఈ విధంగా దాన్ని ఒక ప్రావిన్స్గా డిక్లేర్ చేస్తే ఏమవుతుంది, అది దాంట్లో కంప్లీట్గా ఇంటిగ్రేట్ అయిపోయేదాన్ని ప్రయత్నిస్తుంది అన్నమాట. కానీ ఇండియా అనేది దాని మీద మీకు హక్కు లేదు, అది మీరు ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్నది, మీకు ఎలాగ దాని మీద హక్కు వస్తుంది అన్నట్టుగా ఇండియా క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టింది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించినటువంటిది. సెక్షన్ 66A ఐటీ చట్టము అనే దాని కింద ఉండేటటువంటి సెక్షన్ 66A అనేటటువంటిది ఏదైనా అఫెన్సివ్ మెసేజెస్ని ఆన్లైన్ కమ్యూనికేషన్ ద్వారా పంపిస్తే వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పారు. మరి 2015లో శ్రేయా సింగల్ అన్నటువంటి కేసులో సుప్రీంకోర్టు అనేటటువంటిది ఈ ప్రొవిజన్ అన్కాన్స్టిట్యూషనల్, ఇది ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని. అఫెన్సివ్ అంటే ఎవరికి అఫెన్సివ్, ఏది అఫెన్సివ్, ఎంతవరకు అఫెన్సివ్, ఇది చాలా ఆర్బిట్రరీగా ఉంది అని చెప్పి దాన్ని కొట్టేసింది. యాక్చువల్గా 2008లో దీన్ని బిల్లు రూపంలో తీసుకొని వచ్చి 2009లో ఐటీ చట్టానికి అమెండ్మెంట్ ద్వారా దాన్ని యాడ్ చేశారు. 2012లో శ్రేయా సింగల్ అనేటటువంటి లాయర్ ఈ ప్రొవిజన్ని ఛాలెంజ్ చేశారు, అసలు ఇది కాన్స్టిట్యూషనల్ అయినా కాదా అని. అప్పుడు శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్న కేసులో 2015లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. సరే 2015లో చెప్పినా సరే ఇంకా చాలామంది ఆ ప్రొవిజన్ కింద అరెస్టులు చేస్తూనే ఉన్నారు, కంప్లైంట్స్ తీసుకుంటూనే ఉన్నారు, అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే మేము అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసిన తర్వాత ఇప్పుడు కోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పిందంటే ఇంకా ప్రొవిజన్ ఉపయోగించకూడదు కదా, అదే కదా దాని మీనింగ్, దాన్ని ఉపయోగించొద్దనే కదా. మీరు మళ్ళీ యూజ్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి? సో సెక్షన్ 66A కింద ఏవైతే కేసులు బనాయించారో అవన్నీ వెంటనే తీసేయండి, ఫస్ట్ పాయింట్. రెండోది, మళ్ళీ దాని కింద కేసెస్ బుక్ చేయకుండా పోలీస్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ కల్పించండి, ఇది లేదయ్యా తీసేశారు ఇంకా ఎందుకు వాడుతున్నారని కల్పించండి. అయినా సరే వాడుతున్నారంటే వాళ్ళకి పనిష్మెంట్ ఏదో వచ్చేలాగా చూసుకోండి, దాని యొక్క మిస్యూజ్ని తీసేయాలి అన్నట్టుగా స్టేట్స్ని అడిగింది. ఎన్నెన్ని ఉన్నాయి అసలు కేసెస్, ఎందుకు వస్తున్నాయి ఇలాగా. మరి ఒక ఎన్జిఓ అనే సుప్రీంకోర్టుకి వెళ్ళింది, చూడు సుప్రీంకోర్టు నువ్వు ఆ రోజు ఇన్ని విషయాలు చెప్పావు, అన్కాన్స్టిట్యూషనల్ అన్నా, అయినా సరే దీన్ని ఉపయోగిస్తున్నారు, ఈవెన్ టుడే దీన్ని ఉపయోగిస్తున్నారన్నట్టుగా ఒక PIL ఫైల్ చేయడంతో పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జిఓ వెళ్ళడంతో ఈ పర్టికులర్ దీన్ని సుప్రీంకోర్టు అనేది తన పరిధిలోకి తీసుకొని స్టేట్స్ని అడుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఇష్యూ, ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి పెరిగాయి అని చెప్తున్నారు. మరి ఎక్స్టర్నల్ సెక్టార్ అన్నటువంటి దాంట్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నటువంటివి ఇంపార్టెంట్. మన అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, మనం లా ఎక్స్ప్లెయిన్డ్ అనేటటువంటి ఛానల్లో ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కీవర్డ్స్ మీద వీడియోస్ చేశామండి. 350 పైగా వీడియోస్ అనేటటువంటివి ఉన్నాయి, వీలైతే వాటిలో ఒకసారి చూసుకోండి. చాలా ఎకానమీ కీవర్డ్స్ అన్నీ ఉన్నాయి. చాలామంది ఎకానమీ కష్టం అని ఫీల్ అవుతారు, ఎకానమీ మనము కాన్సెప్చువల్గా నేర్చుకుంటే ఈజీనే. సరే ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ సెక్టార్ అన్నటువంటి దాంట్లో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చదువుకుంటాం. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి పెరిగాయి అంటున్నారు. ఎక్స్పోర్ట్స్ పెరగడము అంటే ఏంటి, గ్లోబల్గా వేరే దేశాల్లో ఎకానమీ రివైవ్ అవ్వడం వల్ల గ్లోబల్ డిమాండ్ అనేది పెరిగితేనే కదా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. సో గ్లోబల్ డిమాండ్ అనేది పెరగడాన్ని ఒక పాజిటివ్ సూచికగా మనం పరిగణించవచ్చు. ప్రీ కోవిడ్ లెవెల్, కోవిడ్ రాకముందు ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ కంటే కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి జరిగాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. అది మంచి పరిణామమే. ఎకనామిక్ రివైవల్ పెరిగి డిమాండ్ పెరిగితే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ పెరగడం అంటే ఎకనామిక్ యాక్టివిటీ పెరగడం, ఎంప్లాయ్మెంట్ పెరగడం, అంతేనా కాదా? ఎక్స్పోర్ట్కి, జీడిపికి, ఎంప్లాయ్మెంట్కి వీటన్నిటికీ లింక్ ఉందా లేదా అండి? సో ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది, సో డిమాండ్ రివైవల్ అనేటటువంటిది ఓవరాల్ ఎకానమీకి కూడా మంచిదే. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మనం కోవిడ్ వేవ్ ఫస్ట్ వేవ్ టైంలో ఎంతో నష్టాన్ని చవిచూసాము. సెకండ్ వేవ్ భారీగా డెత్స్ అనేటటువంటివి సంభవించాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ కండిషన్లోకి వచ్చేసాము, ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము అని చెప్తున్నారు. చాలామంది మాస్కులు ఇవి వాడట్లేదండి, జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ వేవ్కి వచ్చేసామని చెప్తున్నారు.
మరి ఈ థర్డ్ వేవ్ టైంలో వచ్చేసింది, దాన్నైతే మనం ప్రివెంట్ చేయలేకపోయాం. కానీ దీని యొక్క ఇంపాక్ట్ని ఏ విధంగా తగ్గించవచ్చు? ఇక్కడ మోర్టాలిటీస్ అనేటటువంటి ఇక్కడ భారీగా ఎకనామిక్ నష్టం జరిగింది. సెకండ్ వేవ్ టైంలో భారీగా మనం మరణాలు చూసాం. థర్డ్ వేవ్ యొక్క ఇంపాక్ట్ని తగ్గించగలగాలి. థర్డ్ వేవ్ని కంప్లీట్గా ఆపలేకపోతున్నాం, కానీ ఇంపాక్ట్ అయినా ఎలా తగ్గించగలమంటారు? అవి చూద్దామా? చూడాలి. కోవిడ్ అనేటటువంటిది ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వచ్చు. సో ఈ టైంలో ఓవర్ క్రౌడింగ్ అనేటటువంటిది తగ్గించాలి. రెండోది మన బిహేవియర్ అనేటటువంటిది వ్యాక్సిన్ అంటే ఏంటి? కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడల్లా మాస్క్ ధరించాలి. హైజీన్ అనేటటువంటిది మెయింటైన్ చేయాలి. మనిషికి మధ్య కొంతవరకైనా గ్యాప్ని మెయింటైన్ చేయగలగాలి. సో మనం మార్కెట్స్ వీటికి వెళ్ళేటప్పటికీ డిఫరెంట్ టైమింగ్స్ అనేటటువంటివి, అందరినీ ఒకేసారి గుమిగూడకుండా డిఫరెంట్ టైమింగ్స్ అనేటటువంటివి తీసుకొని రాగలగాలి. ఆఫీసెస్, ఫ్యాక్టరీస్, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడైతే అలోడో అక్కడ చేపించగలగాలి. మళ్ళీ టెస్ట్, ట్రీట్, ట్రాక్ అంటే టెస్ట్ చేసి ఉన్న ఇన్ఫెక్షన్ ట్రాక్ చేసి ట్రీట్ చేయాలి. కోవిడ్ కేసెస్ని ఐసోలేట్ చేయగలగాలి. లాక్డౌన్స్ ఎక్కడైతే కోవిడ్ పాజిటివిటీ రేట్ పెరుగుతుందో అక్కడ ఇమ్మీడియట్గా లోకలైజ్డ్ లాక్డౌన్స్ పెట్టేసుకోవాలి. వ్యాక్సినేషన్ అనేటటువంటిది తీసుకోగలగాలి. వ్యాక్సిన్ అవైలబిలిటీని పెంచగలగాలి. వ్యాక్సిన్స్ అనేటటువంటి వాటిని ఇండియాలో ఆల్రెడీ ఉన్నటువంటి వాటితో ఇంకా ఎక్స్ట్రాగా అప్రూవ్ చేయగలగాలి. ప్లస్ జెనెటిక్ సీక్వెన్సింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. ఏ వేరియంట్స్ వస్తున్నాయి ఏంటి అని తెలియాలి కదా. సో జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలి. వేరియంట్స్, అసలు కొత్త వేరియంట్స్ ఏమొస్తున్నాయో తెలుస్తుంది. ఈ ఎర్లీ డిటెక్షన్ అనేది రావడం వల్ల దానికి తగ్గట్టుగా మెజర్స్ అనేవి తీసుకుంటాం. ఓకే, కొత్త వేరియంట్ వచ్చిందా, పాత వేరియంటేనా, ఏం మెజర్స్ తీసుకోవాలన్నది జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా జరుగుతుంది. సో జీనోమిక్ సర్వీలియన్స్ చేపట్టాలి. వీటన్నిటి ద్వారా మనం ప్రివెంట్ చేయలేకపోతాం. ఇక్కడ ప్రివెన్షన్ అని ఇచ్చాం, బట్ ప్రివెంట్ చేయలేకపోవచ్చు, కానీ కొంతవరకైనా దాని ఇంపాక్ట్ని, నష్టాన్ని తగ్గించగలం కదా. ఇవి మనం ఫాలో అవ్వగలగాలి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సీరో సర్వే అంటున్నారు. సీరో సర్వే డేటాని ఫ్యాథమ్ అంటే దాని డెప్త్కి వెళ్ళి చూసి అనలైజ్ చేయాలి విత్ కాషన్ అంటున్నారు. సీరో సర్వే అంటే ఏంటండి? సీరో అంటే బ్లడ్ రిలేటెడ్. బ్లడ్లో ఉండేటటువంటి సీరంని తీసుకొని ఆ సీరంలో ఉండేటటువంటి యాంటీబాడీస్ని మనం టెస్ట్ చేసి దాని ద్వారా మనకి ఇన్ఫెక్షన్ అసలు వచ్చిందా లేదా అని చూస్తారు. సీరో సర్వే అంటే సింపుల్గా బ్లడ్ శాంపిల్ని కలెక్ట్ చేసి ఆ బ్లడ్ శాంపిల్లో ఉండేటటువంటి యాంటీబాడీస్ని, యాంటీజెన్స్ని మనం టెస్ట్ చేసుకుంటాము. ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అని, ఎలీసా టెస్ట్ అని, ఇలా ఇమ్యూనో అస్సేస్ అని ఎన్నో రకాల టెస్ట్లను ఉపయోగించి సీరలాజికల్ సర్వే చేపట్టచ్చు. రీసెంట్గా ICMR చేపట్టిన సీరలాజికల్ సర్వే వివిధ రాష్ట్రాలు, లెట్సే తమిళనాడు, కేరళ, అవి కూడా సీరలాజికల్ సర్వేస్ చేపట్టాయి. వాటి మధ్య కొన్ని డిఫరెన్సెస్ అనేవి వచ్చాయి. ఎందుకని? ఇలాగా వాళ్ళు ఒక లెట్సే ICMR ఈ మెథడ్ వాడిందంటే వేరే వాళ్ళు వేరే మెథడ్స్, ఇలా వాళ్ళు వాడే మెథడ్స్లో కానీ వాళ్ళు సర్వే అనేది అందరినీ వాళ్ళు ఏమి సర్వే చేయరు కదా. కొన్ని ఏజ్ గ్రూప్స్ ఇలా ఉంటాయి. సో ఆ సర్వే చేసే మెథడ్స్లో కానీ సర్వే చేసే ఇండివిజువల్స్లో కానీ చేంజ్ ఉంది. కాబట్టి ఇలా సీరో సర్వే డేటాలో మార్పులు అనేవి ఉన్నాయి. కానీ ఇంపార్టెంటే, సీరో సర్వే డేటా అనేటటువంటిది పాస్ట్ ఇన్ఫెక్షనే కాకుండా ఏ ప్రాంతాల్లో ర్యాపిడ్గా ఇన్ఫెక్షన్ వెళ్తుంది అని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మెజర్స్ అనేవి తీసుకోగలగాలి, రాబోయే నష్టాన్ని తగ్గించుకోగలగాలి. సో సీరో సర్వేస్ అనేటటువంటివి మంచివే. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించిందండి. ఇక్కడ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటున్నాం. ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేటటువంటిది మనకి జూలై 2019 నుంచి జూన్ 2020 వరకు కండక్ట్ చేయడం జరిగింది. NSO, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ అనేది 3rd యాన్యువల్ పీరియాడిక్ సర్వే అన్నమాట. ఇది 3వ యాన్యువల్ పీరియాడిక్ సర్వే. దీంట్లో 3 ఇండికేటర్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఏంటి ఆ 3 ఇండికేటర్స్? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, LFPR అంటున్నారు. అంటే ఓవరాల్గా పాపులేషన్లో ఎంతమంది వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు, వర్క్ లేకుండా అయినా సరే వర్క్ ఎంతమంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు, దాన్ని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంట. వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఓవరాల్గా ఎంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు, ఎంత ప్రపోర్షన్ వర్కింగ్లో ఉన్నారు. నెక్స్ట్ UR, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంట. వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ జాబ్ అవైలబుల్గా లేదు, వర్క్ సీకింగ్ బట్ అనేబుల్ టు ఫైండ్ ద వర్క్. ఈ మూడింటిని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే క్యాలిక్యులేట్ చేస్తుంది.
మరి దాని ప్రకారం ప్రస్తుతానికి ఇండియాలో ఏ విధంగా ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, వర్కర్ పాపులేషన్ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఉన్నాయి చూద్దామా? గమనించండి, ఇందాక అన్నట్టు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేటటువంటిది మనకి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ టైంలో ఇది కండక్ట్ చేయడం జరిగింది. 2017-18 నుంచి చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేటటువంటిది మనకి పడిపోతూ వస్తుంది. అంటే ఓవరాల్గా 4.8% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అని అంటున్నాం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే టోటల్గా ఉన్న పాపులేషన్లో ఎంతమంది మరి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? 40%. అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఈ 3 యాన్యువల్ సర్వేస్లో మనం గమనించి చూస్తే పెరుగుతూ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గుతూ ఉంది అన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ టైంలో 6.1% నుంచి 4.8% పడిపోయిందని, వర్కర్ పాపులేషన్ రేషియో అనేటటువంటిది పెరుగుతూ ఉందని, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరుగుతూ ఉందని చెప్పింది. దాంతోపాటు జాబ్లెస్ రేట్ అనేటటువంటిది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలోనూ పడిపోయింది అని చెప్తున్నారు. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇంప్రూవైజ్ అయింది అని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా పాజిటివ్ టెండెన్సీ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ మనకి 2012లో పావర్టీ డేటాని క్యాలిక్యులేట్ చేశారండి. పావర్టీ డేటా అనేటటువంటి 2017లో క్యాలిక్యులేట్ చేశారు. 2012లో ఫార్మర్ ఇన్కమ్ డేటా అనేటటువంటి దాన్ని 2013లో క్యాలిక్యులేట్ చేశారు. ఫార్మర్ ఇన్కమ్స్ ఎంత ఉన్నాయని అప్పటి నుంచి చేయలేదు. అంటే ఇవన్నీ కండక్ట్ చేయాలంటే ఓన్లీ మనకి శాంపుల్ సర్వేస్, యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్ అని రకరకాలు ఉంటాయి అన్ఎంప్లాయ్మెంట్ని క్యాలిక్యులేట్ చేయడంలో. మీరు ఒకసారి అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ టర్మ్స్ ఇందాక అన్నట్టు ఆ పర్టికులర్ ఛానల్లో లాయక్స్ ఎక్స్ప్లెయిన్లో చెప్పాను, ఒకసారి చూడండి. సో పావర్టీ డేటా లేదు ప్రస్తుతానికి, ఫార్మర్ ఇన్కమ్ డేటా లేటెస్ట్ లేదు. ఇలాంటి టైంలో వీటన్నిటి మీదనూ ఫోకస్ చేయాలి, అంతేనా కాదా? సో ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ ఉండాలి అంటే వీటితో పాటు ఇవన్నీ కనుక క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు ఇంకా బెటర్గా మనం మన యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దాంట్లో ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ ఎలా ఉన్నాయని ఇంకా బెటర్గా మనం చూడగలుగుతాం. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. గవర్నమెంట్ అనేటటువంటిది కొన్ని వెల్ఫేర్ ఇష్యూస్ చూడకుండా దాన్ని క్రిమినల్ ఇష్యూస్గా చూస్తుంది అంటున్నారు. ఏమేంటి? ఫర్ ఎగ్జాంపుల్ బెగ్గర్స్కి సంబంధించిన ఇష్యూ. బెగ్గరీ అనేటటువంటి దాన్ని క్రైమ్గా పరిగణించడం, అది కొలోనియల్ యాటిట్యూడ్స్. సో బెగ్గర్స్ అనేటటువంటి వాళ్ళను ఎలిమినేట్ చేయాలి, సో వాళ్ళని మార్పు చేయాలి. సో బెగ్గర్స్ అనేటటువంటి దాన్ని క్రిమినల్ యాక్టివిటీగా చూడడము. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా అడుక్కోవడం అనేది క్రిమినల్ యాక్టివిటీ. కానీ ఎందుకు అడుక్కుంటారండి? ఎందుకు అడుక్కుంటారు? సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనేవి బాగలేకపోవడమేనా? అంటే ఇది ఒక వెల్ఫేర్ ఇష్యూగా పరిగణించాలి. అదేవిధంగా ట్రిపుల్ తలాక్ లాంటి బిల్, సో అదొక సోషల్ ఇష్యూ. సో ఇలాంటి వాటిని క్రిమినలైజ్ చేయడం కంటే కూడా దీన్ని ఒక సోషియో ఎకనామిక్ ఇష్యూగా పరిగణించి రిఫార్మ్స్ తీసుకొని వచ్చేందుకు ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అవేర్నెస్ ఇలాంటి వాటిని కదా ఫోకస్ చేయాలి. విమెన్ ఎడ్యుకేషన్, చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా ఉండడం, సివిల్ చట్టాలను పెంచడం, ఇవి ఇంపార్టెంట్. క్రిమినల్ లా అనేది కాదు, క్రిమినల్ కాదు, ఇక్కడ వెల్ఫేరిజం మీద ఫోకస్ చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. మనకి ఆర్టికల్ 22 కింద 2 రకాల డిటెన్షన్స్ ఉంటాయండి. ఒకటి, వాళ్ళు ఏదైనా ఒక తప్పు చేశారు అని వాళ్ళ మీద కంప్లైంట్ వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం. దాన్నే మనం ముందుగా చేస్తే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని, ముందుగానే అది జరగకముందే వీళ్ళు చేస్తారేమో అని ప్రివెంటివ్ ముందస్తు చర్యగా డిటెన్షన్ చేయడం. రెండోది అరెస్ట్ అన్నమాట, అది క్రైమ్ చేసిన తర్వాత అరెస్ట్ చేయడం. ప్యూనిటివ్ డిటెన్షన్ అంటారు. ప్యూనిటివ్ అంటే పనిష్మెంట్ అని, ప్యూనిటివ్ డిటెన్షన్ అంటారు. సో వీటిలో ప్యూనిటివ్ డిటెన్షన్ అనేది నార్మలే, ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రొవిజన్ అనేది ఉంది, మన కాన్స్టిట్యూషన్లో ఉంది, ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ ఎప్పుడు చేయాలి? దీనికి ఏంటో ఒక రెస్ట్రిక్షన్స్ ఉండాలి. దేన్ని పడితే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేయగలమా? ఇలా 2 ఉంటాయండి, లా అండ్ ఆర్డర్ అని, పబ్లిక్ ఆర్డర్ అని. లా అండ్ ఆర్డర్ అంటే ఆ ఇండివిజువల్ ద్వారా వచ్చేటటువంటి ఇంకొక ఇండివిజువల్కో ఇంకొకరికో వచ్చే నష్టం. పబ్లిక్ ఆర్డర్ అంటే మొత్తం కమ్యూనిటీకి, సొసైటీలోనే ఆర్డర్ దెబ్బతినడం. మరి ప్రివెంటివ్ డిటెన్షన్ లాంటివి పబ్లిక్ ఆర్డర్ని దెబ్బతీసే సందర్భాల్లో వాడితే ఓకే, కానీ లా అండ్ ఆర్డర్ అని చెప్పి నార్మల్ పోలీసింగ్కి కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ని వాడితే ఎట్లా? అది 2 రకాల ఆర్టికల్స్కి వ్యతిరేకం అన్నారు. ఏమేమి ఆర్టికల్స్?
ఒకటి ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి వ్యతిరేకం. ఆర్టికల్ 22 కింద తీసుకొని వచ్చింది ఎందుకు ప్రివెంటివ్ డిటెన్షన్ అని, పబ్లిక్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయడానికి, అంతేగాని లా అండ్ ఆర్డర్ పేరుతో ఇష్టం వచ్చినట్టుగా ప్రివెంటివ్ డిటెన్షన్ చేయకూడదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. మన యొక్క ప్రైమ్ మినిస్టర్ ఈ రూపీ అనేటటువంటి డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ని లాంచ్ చేయడం జరిగింది. చాలామంది దీన్ని క్రిప్టో కరెన్సీ అనుకుంటున్నారండి. ఇది క్రిప్టో కరెన్సీ కాదు. ఇది లెట్సే మనకి అమెజాన్లో చూస్తే అమెజాన్ ఓచర్స్ అనేవి ఉంటాయా, లేదా పేటిఎం వీటిలో ఓచర్స్ అనేవి ఉంటాయి. ఈ రూపీ అనేటటువంటిది ఒక ఓచర్ సిస్టమ్, వర్చువల్ కరెన్సీ కానీ డిజిటల్ కరెన్సీ కానీ కాదు, ఓన్లీ ఒక ఈ ఓచర్ మాత్రమే. మరి అది ఎలా పనిచేస్తుంది ఏంటి ఒకసారి చూసేద్దామా. ఈ రూపీ అనేటటువంటిది ఒక యాప్ అండి. ఈ యాప్ ద్వారా మనం ఎవరికన్నా మనీ పంపించాలనుకుంటే ఆ ఓచర్ని పంపిస్తాం. ఆ ఓచర్ అనేటటువంటిది ఎక్కడైనా వాళ్ళు వాడుకుంటారు. సో డైరెక్ట్గా మనీ బదులు ఓచర్ని మనం కొనుక్కొని దాన్ని పంపిస్తామన్నమాట. లెట్సే మనం మనీ డొనేట్ చేయాలి, ఆ ఓచర్ని పంపిస్తే వాళ్ళు దాన్ని క్యాష్ రూపంలో మార్చుకుంటారు, డైరెక్ట్గా క్యాష్ని పంపించడం బదులు. చూడండి, ఈ రూపీ అనేటటువంటిది ఓచర్ అన్నమాట. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటటువంటి చేయడానికి, డిజిటల్ గవర్నాన్స్ని ప్రమోట్ చేయడానికి అదొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఎస్పెషల్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని అందరూ కూడా వాడుకునేలాగా హెల్ప్ చేస్తుంది. పీపుల్ని ప్రతి ఒక్కరిని టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసేలాగా ఈ రూపీ అనేది పనిచేస్తుంది. ఇది 57వ సంవత్సరం. ఇప్పుడు మన ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు. సో అమృత్ మహోత్సవ్ అంటున్నాం. దీన్ని సెలబ్రేషన్ టైంలో డిజిటలైజేషన్ టెక్నాలజీ రోల్ను పెంచుతునే దానికి సింబాలిక్గా దీన్ని లాంచ్ చేశాము. ఇండియా అనేటటువంటిది ఈ డిజిటల్ ఇన్నోవేషన్స్, డిజిటల్ టెక్నాలజీలో ఒక లీడర్గా తయారవ్వడంలో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. 17.5 లక్షల కోట్లు అనేటటువంటివి డీబీటీ ద్వారా 300 స్కీమ్స్ గుండా గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అనేటటువంటి చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంత మొత్తాన్ని రాంగ్ హ్యాండ్స్ నుంచి, అంటే అంతా వెళ్తుందని కాదు, బట్ డీబీటీ ద్వారా కొంత ట్రాన్స్పరెన్సీ ఉంది అని. ఆరోగ్య సేతు ఇలాంటి వాటిలో మన ఆరోగ్య సేతు యాప్ అని, కోవిన్ యాప్ అని, ఇవన్నీ కూడా మనకి ఎంతవరకు డిజిటైజేషన్, డిజిటల్ సొల్యూషన్స్కి చాలా ప్రామినెంట్ రోల్ అనేవి ప్లే చేశాయి. 90 కోట్ల ఇండియన్స్ ఈ ఓవరాల్గా ఈ డీబీటీ ద్వారా బెనిఫిట్ అనేటటువంటిది పొందారు. పిఎం స్వనిధి యోజన అనేటటువంటి వాళ్ళకి ఈ స్ట్రీట్ వెండర్స్ వీటందరికీ మనీ అనేది ఇవ్వడం జరిగింది. కిసాన్ సమ్మాన్ నిధి, వీటన్నిటి ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఓవరాల్గా ఈ రూపీ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే, టైమ్లీ పేమెంట్ అనేటటువంటిది, ఇంటర్మీడియట్ ఎవరూ లేకుండా టైమ్లీ పేమెంట్ జరిగిపోతుంది. దీంట్లో లీక్ ప్రూఫ్గా సర్వీస్ డెలివరీ జరుగుతుంది. సర్వీసెస్ని ఇప్పుడు మనం ప్రతి దానికి సంబంధించిన దానికి దీన్ని ఈ రూపీ అనేటటువంటిది పే చేయొచ్చు. దేనికైనా మనం పేటిఎం లాగా వ్యాలెట్ వేసుకుంటాం, పే చేస్తాం. సేమ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు, ఎస్ఎంఎస్ ద్వారాను, వీటన్నిటి ద్వారా ఈ రూపీ అనేది మనం వాడుకోవచ్చు. ఈ రూపీ అనేటటువంటిది ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తయారు చేయబడినటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటున్నా. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటామండి. పేర్లోనే ఉంది చూడండి, ఫుడ్ అంటే మనం తీసుకునే ఆహారంలో, ఫోర్టిఫికేషన్ అంటే న్యూట్రియంట్స్ని వీటిని యాడ్ చేయడం. తీసుకునేటటువంటి ఆహారంలో న్యూట్రియంట్స్ని యాడ్ చేయడాన్ని ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటాం. మనకి మాల్ న్యూట్రిషన్, అండర్ న్యూట్రిషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లంగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా చూడండి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం మనకి ఓవరాల్గా 58% చిల్డ్రన్లో అనీమిక్ అంటే ఐరన్ లోపం ఉంది. 53% విమెన్లో అనీమిక్ ఉన్నారు, రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నోళ్ళు. 37% చిల్డ్రన్ అండర్ 5 ఉన్న వాళ్ళలో అండర్ వెయిట్, తక్కువ వెయిట్ ఉన్నారు. 2018లో అందుకోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్, ఫుడ్ ఫోర్టిఫికేషన్ రెగ్యులేషన్స్ అనేవి తీసుకొని వచ్చి ఏ విధంగా ఫుడ్ ఫోర్టిఫై చేయాలి అన్నారు. ఫుడ్ ఫోర్టిఫికేషన్ అనేది వివిధ రకాల మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి ట్రెడిషనల్ ఫుడ్ ఫోర్టిఫికేషన్, రెండోది బయో ఫోర్టిఫికేషన్ అని పిలుస్తాం. ట్రెడిషనల్ ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే మనకి గోధుమ పిండి ఉంది అనుకుందాం, సో దాంట్లో న్యూట్రియంట్స్ని కలపడం, దాన్ని ట్రెడిషనల్ ఫుడ్ ఫోర్టిఫికేషన్. బయో ఫోర్టిఫికేషన్ అంటే ఏంటంటే జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా కానీ మరి హైబ్రిడైజేషన్ ద్వారా కానీ మనము ఒక న్యూట్రియంట్ని ఆ క్రాప్లోకే చొచ్చింపచేయడం, దాన్ని బయో ఫోర్టిఫికేషన్ అంటాం. ఈ రెండిట్లో ఈ ఆర్టికల్ చెప్తుంది దీని గురించి. అంటే ఎక్స్టర్నల్గా కొన్ని కెమికల్స్ యాడ్ చేయడం, కొన్ని న్యూట్రియంట్స్ని వచ్చే విధంగా
కెమికల్ ఫోర్టిఫికేషన్ అంటాం దీన్నే. సో ఈ కెమికల్ ఫోర్టిఫికేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో దానివల్ల నష్టాలు ఉన్నాయి అన్నారు. ఎందుకు నష్టాలు ఉన్నాయంటారు? ఒకసారి చూసేద్దామా? ఫస్ట్ ఒకసారి ఈ రెండు ఎలా పనిచేస్తాయో చూద్దాం. చూడండి, ట్రెడిషనల్ ఫోర్టిఫికేషన్లో దీనికి న్యూట్రియంట్స్ని యాడ్ చేసి ప్రాసెస్ చేస్తాం. దానివల్ల మోర్ న్యూట్రిషన్ అనేది వస్తుంది. బయో ఫోర్టిఫికేషన్ అంటే హైబ్రిడ్స్ ద్వారా మనము దాంట్లో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండేలాగా, లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా న్యూట్రియంట్స్ ఉండేలాగా చేస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దీనివల్ల కెమికల్ ఫోర్టిఫికేషన్ చేసినప్పుడు డైటరీ డైవర్సిఫికేషన్, మనం ఓన్లీ అవే తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఎందుకని? మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్లో డైవర్సిటీ తగ్గిపోయింది. సో డైటరీ డైవర్సిఫికేషన్ చేసుకోకుండా ఓన్లీ దీని మీదే ఫోకస్ చేసే అవకాశం ఉంది. సో ఫోకస్ అనేటటువంటిది వేరీడ్ డైట్స్ మీద ఫోకస్ పెట్టాలి, అంతేగాని ఒకటే ఇచ్చి దాంట్లో ఫోర్టిఫై చేయడం కాదు. న్యాచురల్గా ఎన్నో రకాల డైవర్స్ ఫుడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయాలి. దానికి తగ్గట్టుగా అవేర్నెస్ ఉండేలాగా చేయాలి. ఓన్లీ రైస్, వీట్ ఇలాంటి వాటిలోనే వచ్చేలాగా చేస్తే మిగిలిన మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ ఎలా వస్తాయి? సో వివిధ రకాలైనటువంటి ఫ్రూట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ వీటన్నిటిలో వచ్చే విధంగా చూసుకోగలగాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. మరి మన లాస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. దీంట్లో ఏమంటున్నారు? రీసెంట్గా PMI పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్ అంటున్నాం. ఈ పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది ఏదైతే రిలీజ్ చేశామో అది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఇండెక్స్ అన్నమాట. ఏమని చెప్తుంది? సర్వే కండక్ట్ చేస్తారు మేనేజర్స్ దగ్గరికి వెళ్ళి, ఈ మంత్ ఏ విధంగా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారో చెప్పండి అని. సో మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కండక్ట్ చేసే సర్వే అన్నమాట. దీన్ని ఒక ప్రైవేట్ కంపెనీ కండక్ట్ చేస్తుంది. IHS మార్కెట్ అనేటటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ దీన్ని కండక్ట్ చేస్తుంది. దీని ద్వారా వచ్చిన డేటాని రిలీజ్ చేస్తుంది. దీంట్లో స్కోర్ అనేటటువంటిది వాళ్ళు చెప్పే స్పెక్యులేషన్ బట్టి 0 నుంచి 100 వరకు స్కోర్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కనుక 50 కంటే స్కోర్ ఎక్కువగా ఉంది అంటే, 50+ ఉందనుకోండి ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుందని, 50 కంటే తక్కువ ఉందనుకోండి ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ తగ్గింది అని, 50కి ఈక్వల్ ఉందనుకోండి స్టేబుల్గా ఉంది, నో చేంజ్ అని. ఈ విధంగా PMI డేటాని బట్టి చెప్తారు. మరి జూలై మంత్కి గాను PMI అనేటటువంటిది పాజిటివ్ 50+ అనేటటువంటిది ఉంది. సో ఈ కంటెక్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది రికవర్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మనకి ఓవరాల్గా ఇండస్ట్రీస్కి సంబంధించి IIP అని ఇంకొక ఇండెక్స్ ఉందండి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఉంది. ఈ IIP అనేటటువంటిది ఏం చేస్తుంది? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే మనకి ఓవరాల్ ఇండస్ట్రియల్ పర్ఫార్మెన్స్ ఏంటి అని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ ఈ PMI అనేటటువంటిది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుందన్నమాట. రైట్, ఇవి వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్ అండి. నాకు ఇంకొక 10 days వరకు ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో 2 సెషన్స్ అలా ఉండడం వల్ల నేను కొద్దిగా టైం మేనేజ్ చేసుకోలేకపోతున్నాను మన వీడియో రెగ్యులర్గా చేయడానికి. బట్ క్వాలిటీలో ఏమీ కాంప్రమైజ్ అవ్వకుండా కొంత వీలైనంత త్వరగానే అందించేందుకు నేను ప్రయత్నిస్తానండి. అందుకే మెయిన్స్, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ఇవ్వట్లేదు. కొద్దిగా కొన్ని రోజులు అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.